టాలీవుడ్ నుంచి ప్రతి సంక్రాంతికి వచ్చినట్లుగానే 2025 సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు రాబోతున్నాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రాబోతున్నాయి. ఈ 3 సినిమాలు ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. 3 సినిమాలు సంక్రాంతి విజేతలుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. సినిమాల ఫలితాలు పక్కన పెడితే భారీ వసూళ్లు రాబట్టాలి అంటే ఓపెనింగ్స్ బలంగా ఉండాలి. అందుకే మొదటి 2-3 రోజుల్లో అత్యధిక వసూళ్లు వచ్చే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు వచ్చిన ప్రతిసారి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన పుష్ప సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. కానీ అదే సినిమా సంధ్య థియేటర్ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇకపై టికెట్ల రేట్ల పెంపునకి అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా సినిమాలకు ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోలకు అనుమతించేది లేదని అసెంబ్లీలో ప్రకటించారు. సినీ ప్రముఖులు అంతా వెళ్లినా తాను అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని అన్నారు.